లౌకేశ్వరం మండలంలోని నరసింహనగర్ తండా మరియు సేవాలాల్ తండా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఉప సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. రెండు గ్రామాల్లో కూడా ప్రతి పదవికి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో ఎన్నికల ప్రక్రియ లేకుండానే గ్రామ పంచాయతీలో బీజేపీ కైవసమయ్యాయి. ఏకగ్రీవ ఫలితాలు వెలువడిన వెంటనే ఎంపికైన ప్రజాప్రతినిధిలో బీజేపీ ఎమ్మెల్యే పవర్ రామారావు నివాసానికి చేరుకుని సంబరాలు జరుపుకున్నారు. నరసింహనగర్ తండాలో సర్పంచ్ గా జాదవ్ పార్వతి రాజేష్ బాబు, ఉప సర్పంచ్ గా ఆడి బలిరాం, సేవాలాల్ తండాలో సర్పంచ్ గా రాథోడ్ సాయినాథ్, ఉప సర్పంచ్ గా ఆడి సందీప్ ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే రామారావు చేపట్టిన అభివృద్ధి పనిలో ప్రధాని నరేంద్ర మోడీ గిరిజన అభివృద్ధిపై చూపుతున్న శ్రద్ధ తమను బీజేపీ వైపు ఆకర్షించిందని స్థానిక నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు మాట్లాడుతూ రెండు గ్రామాల్లో ఏకగ్రీవాలు రావడం ఎంతో సంతోషకరం. ప్రతి గ్రామానికి సీడీఎఫ్ కింద 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని ప్రకటించారు. అలాగే బీజేపీ సర్పంచ్ ఏకగ్రీవమైన గ్రామాలకు ప్రత్యేకంగా అభివృద్ధి నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నిర్మించాడు. మోదీ గారి మీద, అదేవిధంగా నా మీద, నా నియోజకవర్గ బంజారా సమాజం ఏదైతే బలపరిచిందో వాళ్ళకు ఎప్పుడువి అండదండగా ఉండి అన్ని విధాలుగా గిరిజన తాండాలకు శస్యశ్యామల చేసే నా బాధ్యత ఉంది. ఖచ్చితంగా చేస్తాను. ఈ సభాముఖంగా తెలుసు. అదేవిధంగా ఏదైతే బంజారా సోదరులు ఏకగ్రీవంగా గెలిచారు, వాళ్ళకు నా అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 5 లక్షల రూపాయలు ఈ డెవలప్మెంట్ కోసం, బంజారా ఏరియా డెవలప్మెంట్ కోసం సేవాలాల్ తండా అనుకుని, నరసింహనగర్ తండా అనుకుని ఈరోజే డిక్లేర్ చేస్తున్నానని సభాముఖంగా ఎక్కడ కూడా కానీ నా నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ గిట్ట ఏకగ్రీవంగా వస్తే వాళ్ళకు 5 లక్షల రూపాయలు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇవ్వటానికి నేను సిద్ధమున్నా అని తెలియజేస్తున్నాను.